ఒక వ్యక్తి రన్నింగ్ రేస్లో పాల్గొన్నాడట. పరిగెడుతున్నాడట. ఎంత పరిగెత్తినా తను ఉన్న దగ్గరనే ఉంటున్నాడట, కానీ ముందుకైతే పోతలేడట. ఏందిరా బాబు అని చూసుకుంటే ఈయన కాళ్ళకి ఏమున్నాయట అంటే తాళ్ళు ఉన్నాయట. తాళ్ళతో బంధించారట. తాళ్ళతో బంధించినప్పుడు ఏమవుతుంది, ఎంత పరిగెత్తినా కూడా ఉన్న దగ్గరనే ఉండడవుతుంది. అయితే వేరే వాళ్ళు కాళ్ళకు తాళ్ళు బంధిస్తేనేమో వేరే వాళ్ళకి తప్పు. అయినా కాళ్ళకు అయినే తాళ్ళు కట్టుకుంటే అయినే కదా తప్పు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మన దేశం ఇంకా అభివృద్ధి చెందే దేశంగానే ఉంటుంది అని అంటే దానికి కారణం ఏంటిది? దానికి కారణం బయట వాళ్ళు ఇంకెవరో కాదు కదా, మనమే. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలే మన దేశ వెనుకబాటుతనానికి అభివృద్ధి చెందకపోవడానికి కారణం. ఎట్లా నేను దేని ఆధారంగా తీసుకొని మాట చెప్తున్నానంటే, పంజాబ్ రాష్ట్రంలో గుర్దాస్పూర్ అనేటువంటి జిల్లాలో హార్దోవాల్ కలాం అనేటువంటి గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఏంటిది అని అంటే, అక్టోబర్ 15 నాడు అక్కడ ఎలక్షన్స్ జరగాలి. కానీ ఎలక్షన్స్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏం చేశారు, సర్పంచి పదవికి వేలంపాట నిర్వహించారు. 50 లక్షలతో మొదలై అది కాస్త 2 కోట్ల దగ్గర ఆ వేలంపాట ఆగిపోయింది. ఆత్మా సింగ్ అనేటువంటి వ్యక్తి 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ సర్పంచ్ పదవి కోసం. 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి రేపు సర్పంచ్కి ఎన్నికైన తర్వాత రేపు ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి పనులు చేయవలసి ఉంటుంది. ఆ గ్రామంలో మురికి కాలువలకు సంబంధించినటువంటి పారిశుద్ధ పనులు కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, ప్రజల ఆరోగ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకెన్నో రకాలైనటువంటి పనులు ఆ గ్రామానికి సంబంధించినవి అతను చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య మీద ప్రజలు సర్పంచ్ దగ్గరికి వేరని అనుకున్నాం గెలిచిన తర్వాత. ఓకే, ఎన్నికైన తర్వాత గెలిచడం అయిపోయింది, ఇక సీట్లో కూర్చోవడం మాత్రం ఉన్నది. ఇక ఓకే, సర్పంచ్ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజలు వేరు, అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, పారిశుద్ధ్యమో లేకపోతే నీటి సమస్య ఉన్నదని అని పోయిరని అనుకుందాం. పోయినప్పుడు ఆయన ఎట్లా స్పందించడానికి అవకాశం ఉంటుంది అంటే, ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి. అవినీతి పరులను సృష్టిస్తున్నది ఎవరు? ఒక వ్యక్తి అవినీతి పరుడు ఎందుకు అవుతున్నాడు రాజకీయాల్లో అంటే, అది ప్రజల యొక్క ఆలోచన విధానం వల్లనే. ప్రజలు డబ్బులు తీసుకొని లేకపోతే మద్యానికో దేనికో ఈ ఓట్లు వేయడం అనేది ఈ మంచి వాళ్ళను కూడా అవినీతి పరులుగా మారుస్తున్నది. ఎవరు రాజకీయాలకు పోయినా కానీ ఎంతో కొంత డబ్బు ఉంటేనే పోవాలి అనేటువంటి ఆలోచనలోకి ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తుంది ఈ ప్రజల యొక్క ఆలోచన విధానం. మంచిగా ప్రజలకు సేవ చేసుకోవాలి అని అనుకునేటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్లకు ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు పడదు. డబ్బుల కట్ట మందు సీసాలు తీసుకొని పోతే ఎన్నంటే అన్ని ఓట్లు అక్కడ. చాలా ప్రాంతాల్లో మన దేశంలో ఇలాగే జరుగుతుంది. మరి భారత రాజ్యాంగం అనేది ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు? డబ్బులు తీసుకొని ఓట్లు వేయడానికా? మందు తాగి ఓటు వేయడానికా? వాళ్ళు ఇచ్చిన మందు సీసాలు తీసుకొని తాగి ఎంజాయ్ చేసి ఫుల్గా తర్వాత పోయి ఓట్లు వేయడానికా? కాదు కదా. భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి. అర్థమైందా? ఫస్ట్ నేను ఎందుకు చెప్పిన రన్నింగ్ రేస్ గురించి అనేది, ఈ తాళ్ళతో బంధించుకోవడం తనుకుతాను అంటే ఇదే. ముందుకెళ్ళరా బాబు, నువ్వు గెలువురా బాబు అని చెప్పేసి భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇస్తే మంచి వాళ్ళని ఎన్నుకొని, ఈ డబ్బు మద్యం అని చెప్పేసి మన కాళ్ళను మనమే తాళ్ళతో బంధించుకొని మనం ఉన్నకానే ఉంటున్నాం, లేకపోతే ఇంకెనకకే పోతున్నాం. ఇకనైనా అర్థం చేసుకుందాం ఓటు హక్కు అంటే ఏంటిది, ఎలక్షన్స్ అంటే ఏంటిది. బట్ ప్రాధాన్యాన్ని గుర్తిద్దాం, మంచి వాళ్ళకు ఓటేద్దాం. ఏమవుతుంది, మా అంటే ఒక 500 లాస్ అవుతాం కావచ్చు డబ్బులు తీసుకోకపోతే. సీసా తాగకపోతే ఏమవుతుంది, ఇంత పెద్ద నష్టం ఏమున్నది? 5 సంవత్సరాలు ఉంటారు వాళ్ళు అధికారంలో, నిన్ను 500 కొంటాడు అంటే రోజుకు రూపాయి కూడా నీకు
విలువ కాదన్నట్టు. ఎందుకంత చీప్గా అమ్ముడు పోతావు? అంటే బాగా రిచ్గా అమ్ముడు పోమని నేనైతే అంటలేను. ఎలక్షన్స్లో మనం అవినీతికి పాల్పడితే గెలిచిన వాళ్ళు కూడా అవినీతికి పాల్పడతారు. తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు చూపెడతారు. ఇక మనం ముందుగా అవినీతి ఏంటిదో మనం వాళ్ళకు చూపెడితే వాళ్ళు సీట్లో కూర్చున్న తర్వాత మనకు చూపెడతారు అవినీతి అంటే. ఇదే జరుగుతుంది. మళ్ళీ మనకు అయ్యో అభివృద్ధి లేదు, ఆరోగ్యం లేదు, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, మళ్ళీ మనమే బయటకు వచ్చి మళ్ళీ మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. వీటన్నిటికి పరిష్కారం ఒకటే, మంచి వాళ్ళని ఎన్నుకోవడం. అదొక్కటే, అంతే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనకి ఇది. కొన్ని దేశాల్లో ఇది లేదు, కానీ మన దేశంలో ఉన్నది. ప్రజాస్వామ్యం, మనకు నచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకునేటువంటి విధానం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ప్రభుత్వంగా ఏర్పడేదే ప్రజాస్వామ్యం. ప్రజల చేత ఓట్లు, ప్రజల కొరకు పరిపాలన, ప్రజలే అక్కడ కూర్చునేది కూడా ప్రజలే. మరి అవినీతి ఎక్కడిది? ఎందుకు జరుగుతుంది? ఆలోచన విధానంలో తప్పు. ఆలోచన విధానం మార్చుకుంటే అన్నీ కరెక్ట్ అవుతాయి. దేశం అభివృద్ధి చెందుతుంది, దేశంలో ప్రజలు అభివృద్ధి చెందుతారు, అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆలోచించాలి, ఆలోచిస్తారని ఆశిస్తూ